హలో హాయ్ అందరికీ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. అయితే నేను మీకు ఎలా చేయాలో ప్రతిదీ నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో చూడండి, ఫస్ట్ 2 కప్పులు చిన్న చిన్న కప్స్ పెసరపప్పు తీసుకోండి. మళ్ళీ తర్వాత కందిపప్పు తీసుకోండి. ఆ తర్వాత కొంచెము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా సైడ్కి పెట్టేసుకోండి. నేనైతే పాలకూర, మిర్చి, టమాటా అన్నీ రెడీ పెట్టేశాను. చూసారు కదా మీరు. ఇప్పుడు పప్పును మంచిగా ఒక 2 టైమ్స్ మంచిగా కడగండి. ఫస్ట్ వీలైతే, నా దగ్గర టైం లేకుండే, బట్ వీలైతే మీరు పప్పు కాసేపు నానబెట్టండి. 1 అంటే మేబీ ఒక 10 మినిట్స్ అన్నా కొంచెం నానబెట్టండి. నానబెడితే గ్యాస్ కాదు కడుపులో. సో అది కొంచెం ఏంటంటే, నాకు టైం లేక నేను నానబెట్టలేను. వెంటనే పప్పులు వేసేసుకొని కడిగేస్తున్నానండి. సో కడిగేసుకొని 2 టైమ్స్ కడిగేసుకొని గ్లాస్, ఇప్పుడు నేను అవి 2 to 4 గ్లాస్ వేసాను పప్పు. సో మీరు ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేసుకొని సో పాలకూర మంచిగా కడిగేసుకోండి. ఎందుకంటే మనకు పాలకూర అనేది మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నా కూడా కడుగుడు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నేను సాల్ట్ వేసి కడుగుతాను. ఫస్ట్ ఒకసారి సాల్ట్ వేసి పెట్టాను. ఇది మీకు కడిగేటప్పుడు చూపిస్తున్నాను. సో కొంచెము ఇప్పుడు పప్పులో 2 గ్లాస్ వాటర్ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి వేసుకోవాలండి. మిర్చి ఒక 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 అంటే మనము కారపొడి అస్సలు వేయకుండా చేస్తున్నానండి. మీరు ఒక 10-12 మిర్చిలు తీసుకోండి. సో మళ్ళీ కరివేపాకండి. నేను కడిపత్తా అంటే నేను ముంబైలో ఉండేదాన్ని కాబట్టి నాకు కడిపత్తా ఎక్కువ అది అలవాటు అయిపోయిందండి. సో కరివేపాకు వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పాలకూర వేసుకోండి. సో అన్నీ వేసి మంచిగా ఒక్కసారి కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే పాలకూర అనేది చాలా ఎక్కువ అయిపోయింది. బట్ ఇప్పుడు అట్లా అనిపిస్తుంది, అదే మంచి టేస్ట్ ఉంటుంది. పప్పు ఎంత ఉందో దాని ఈక్వాలిటీ పాలకూర ఉండాలి. సో అన్నీ వేసి మంచిగా కలిపేసుకొని టైట్గా మూత పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పైన పెట్టేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక మనకు చేసేది ఏం లేదు. ఒక 5-10 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. 4 విజిల్ ఇవ్వాలండి. 4 విజిల్ ఇస్తే మనకు పప్పు మంచిగా ఉడికిపోతుంది. మనకి ఇంకా దాన్ని రుబ్బే అవసరం ఉండదు. అంటే మనము అది పప్పు రుబ్బేదాంతో రుబ్బుతాం కదండి, అది అవసరం లేదు. 4 విజిల్ ఇస్తే ఆటోమేటిక్గా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు దాన్ని గాలి తీయకుండా తీయొద్దు, లేదంటే డేంజర్. అందరికీ తెలుసు కదా, మనం అందరం కిచెన్లో వంట చేస్తాం. సో మనకి ఇది అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా కానీ కొత్త వాళ్ళ కోసం నేను ఇవన్నీ చెప్తున్నానండి. సో ఇది మనం మొత్తం గాలి అస్సలు ఇంకా కొంచెం కూడా లేదు అనేదాకా మనము మొత్తం తీసేసిన తర్వాతనే మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేయాలి. సో నేనైతే మొత్తం తీసేసినానండి. ఇప్పుడు తీసేసిన తర్వాత మెల్లిగా మనము ఓపెన్ చేసుకోవాలి. సో మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మీరే చూస్తారు ఇప్పుడు ఎంత మంచిగా ఉడికింది 4 విజిల్లా అనేది మీరు చూస్తారు. ఎందుకంటే మనం అందరూ 3 విజిల్ ఇస్తారు పప్పు అనగానే, బట్ నేను ఇలా 2 పప్పులు వేసిన. ఒకటి రెండోది ఏంటంటే, మనకు మెత్తగా ఉడకాలంటే మనం 4 విజిల్ ఇచ్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిందంటే, కాస్త మనము అదే స్పూన్తో కాస్త స్మాష్ చేసినట్టు కలిపేసుకుంటే పప్పు ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి. అయితే ఈ పప్పును ఎవరికైనా ఇట్లనే ఉండాలి ముద్దపప్పులాగా అనుకుంటే దీంట్లో పోపు పెట్టేసుకోవచ్చండి. బట్ మేము మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఎప్పుడైనా వాటర్ వేసుకుంటే మళ్ళీ కొంచెం బాయిల్ చేసుకోవాలండి. వెంటనే పోపు పెట్టుకోవద్దు. లేదంటే మనం వాటర్ వేస్తలేమంటే వెంటనే పోపు పెట్టేసుకోవచ్చు, ఇంకా అది ప్రాపర్ రెడీ అయినట్టు. సో నేను వాటర్ వేసిన కాబట్టి నేను కొంచెం బాయిల్ చేస్తాను. ఒక్క 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత. సో అంతలోపు మనము పప్పుకు రెడీ చేసుకోవాలి. ఎల్లిపాయ, సో జీలకర్ర దంచుకోవాలండి. ఈ పప్పుల మెయిన్ అండి ఇది, ఎల్లిపాయ జీలకర్ర. సో ఒక సైడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని పోపు కడాయి పెట్టేసాను. చిన్నది ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని వాటర్ మొత్తం వెళ్ళిపోయాక
మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఓకే, సో నేనైతే 2 స్పూన్ వేసుకున్నా. సో అది వేడైన తర్వాత ఫస్ట్ మీరు అంటే చూసుకోవాలండి, ఆయిల్ వేడి కాకముందు ఏది వేసినా కూడా చిటపటలాడదు. సో ఆయిల్ వేడైన తర్వాతనే మనము ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఎల్లిపాయలు వేసుకున్నాము. ఆరు మెంతులు కొన్ని వేసుకోవాలి. పప్పులా కంపల్సరీ మెంతులు వేసుకోవాలండి. వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. సో చాలామంది వేసుకోరు. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది వేసుకోరు, బట్ నేనైతే వేస్తున్నా. సో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకొని, ఎల్లిపాయ అనేది కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే చిన్న గంటె కదా, సో అది కింద పడిపోతుంది. సో అవన్నీ వేసుకొని మంచిగా కడిపత్త లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి పోపు పెట్టేసుకోవడమేనండి. అంతేనండి. ఎందుకంటే నేను పెద్ద బగోని పెట్టుకుంటే మీరు అన్నీ ఒకసారి వేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు. బట్ నాలాగా చిన్న గరిట పెట్టుకుంటే మాత్రము మీరు చూసుకొని వేసుకోవాలండి పోపు. లాస్ట్లో మనం కొరియండర్ మీన్స్ కొత్తిమీరాకు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే ఎమ్మి పప్పు రెడీ. పాలకూర పప్పు సూపర్ అండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.